శ్రీనివాసరావు మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా నో వెహికల్ డే సందేశాన్ని చాటుతూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఎండను సైతం లెక్క చేయకుండా 18 కిలోమీటర్ల వరకు ఇద్దరు ఒకే సైకిల్ పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి విలువ లేకుండా మావిగన్ చూసి ప్రభుత్వం భయపడట్లేదు, జగన్ చూసి ప్రజలే భయపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని, హత్య రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటని మండిపడ్డారు. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకువెళ్తుంటే వైసీపీ నేతల ధోరణి మాత్రం మారడం లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు నేను రాజధానిని ఆహ్వానిస్తున్నాను, అమరావతిని ఆహ్వానిస్తున్నాను, రాజధాని 30,000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో. మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయనే. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగా అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జీఎన్ గన తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగాన్ని చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి